హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ని ఎంతో ఇష్టంగా తింటాం కదండి మనం అందరం కూడా. అలా ఆ పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెం క్విక్గా చేసి చూపిస్తానండి మీకు. ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. దీనికోసం అని చెప్పి నేను రెడ్ లెంటిల్స్ పప్పుతో చేస్తున్నాను సాంబార్ని. మీరు ఏ పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యము, ఈ సాంబార్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. దీనికోసం నేను రెడ్ లెంటిల్స్ పప్పుని 3.5 కప్పులు పప్పుని తీసుకొని, ఈ రెడ్ పప్పుని వాష్ చేసుకొని దాంట్లో 3.5 గ్లాసులు నీళ్లు పోసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. పప్పు ఉడికేలోపు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాంట్లో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. అలాగే సాంబార్లోకి వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని, మనకి బిర్యానీలోకి ఉల్లిపాయ కట్ చేసుకుంటాం కదండి స్ట్రైట్గా సన్నగా, అలాగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. అలాగే 7 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి పెట్టుకోండి. అలాగే ఒక సొరకాయ అండి, నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నా పప్పు ఉడికిపోయిందండి. సో ఈ పప్పుని దీంట్లో 1 స్పూను ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం బ్లెండర్తో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. చూడండి నా పప్పు మొత్తం పేస్ట్ లాగా అయిపోయి ఎలా ఉందో. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే మీరు సాంబార్ కాసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో నేను పెద్ద గరిటెతో 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లో నేను ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే సొరకాయ ముక్కలు, ఇవి యాడ్ చేసుకుని మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో వీటిల్ని ఫ్రై చేసుకోండి. దీంట్లో నేను 1 స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు వీటిని కొంచెం ఉడికించుకోండి. మీరు సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయండి. చూసారా, నేను వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. కాబట్టి మీకు క్యారెట్ ముక్క సాఫ్ట్గా అయ్యింది అని అంటే మిగతా సొరకాయ ముక్క, అలాగే ఉల్లిపాయలు అవన్నీ కూడా ఏగిపోతాయండి. మీ దగ్గర వంకాయ ఉంటే వంకాయ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన వెజిటబుల్స్ అన్నీ మీకు మెత్తగా ఉడికిపోయినాయి అన్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్ల సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా టమాటాలని. ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. టమాటా మెత్తబడిపోయి మొత్తం టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయింది అని అనుకున్నప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తంని ఫ్రై చేసుకోండి. నేను వేసుకున్న మసాలాలన్నీ అడుగంటుతుందండి, అందుకని చెప్పి నేను ఒక చిన్న టీ గ్లాస్ సైడ్స్ నీళ్లు కూడా పోసుకొని మొత్తం కలుపుకున్నానండి. ఇట్లాగా మొత్తం కారాలు అన్నీ కూడా మనం వేసుకున్న ఈ కూరగాయలన్నిటికీ పట్టింది అనుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లో నుంచి రసం తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, రసం యాడ్ చేసుకొని మనం వేసుకున్న చింతపండులో మనం వెజిటబుల్స్ అన్నిటినీ కూడా
ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. చింతపండు రసం తెరలడం మొదలైనాక దీంట్లో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పును కూడా యాడ్ చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో సాంబారు అంత క్వాంటిటీకి తగ్గ వాటర్ని యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు, కారం, పులుపు చూసుకోండి. 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనిపైన ఉన్న నురగంతా నేను మీకు సాంబారు మరగడం చూపించడం కోసం తీసుకుంటున్నానండి పక్కకి. కొంతమందికి ఈ పైన నురగ నచ్చదు, అలాంటి వాళ్ళు మీరు తీసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, నాకు సాంబార్ మరగటానికి 10 నిమిషాలు పట్టిందండి. సాంబార్ అంతా మరిగి చూడండి, నాకు గిన్నె పై అంచు వరకు వేసుకున్నానండి వాటరు. నాకు 1 ఇంచ్ వరకు తగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందామండి. దానికోసం నేను చిన్న సైజు కడాయి పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఒక గంటి ఆయిల్ పోసుకొని 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల పచ్చెనపప్పు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుని మనం వేసుకున్న పచ్చిశనగపప్పు కొంచెం వేగింది అనుకున్నప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోనండి. ఇంగువ టేస్ట్ నచ్చని వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆ తాలింపుని మనం మరిగించి పెట్టుకున్న సాంబార్లోకి యాడ్ చేసుకుంటే అంతే. మాకు కరివేపాకు, కొత్తిమీర దొరకదండి అంత తొందరగా, కాబట్టి నేను అవి యాడ్ చేయలేదు. కానీ మీరు తాలింపులో కొత్తిమీర, కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని సాంబార్లో వేసుకున్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన పెళ్ళిళ్ళ స్టైల్లో చేసే సాంబార్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.